ప్రజలకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ భోగి మంటలతో స్వాగతం చెప్పారు. ఆయన అర్ధరాత్రి 12 గంటలకే మూలపేటలో స్వయంగా భోగి మంట వేసి ఆయన నెల్లూరు ప్రజలు సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా నడవాలని ఆయన కొనియాడారు. తెలుగు రాష్ట్రాల్లో భోగి అంటే అందరికీ ఇష్టమని, అందరూ చేసుకునే పండుగ భోగి, మకర సంక్రాంతి అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, మావిడాల మధు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భోగి మంటల పండుగను వారు సెలబ్రేషన్ చేసుకున్నారు. సార్ ఒక్క నిమిషం తెలుగుదేశం పార్టీ వదిలాలే నారాయణ నాయకత్వం. సైడ్ జరగనా సార్ గారు పెట్టలే అలా మీ చేయాలా సార్ ఒక సెకండ్ సార్ చేసే అభివృద్ధి పనులన్నీ చెప్తా ఉన్నాం. ఎవరు బట్టే నారాయణ సార్ అంటే అభివృద్ధి అంటే నారాయణ సార్ అని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రోజు 40 డివిజన్లో ఒక పండుగ వాతావరణం జరిగింది. ఎందుకంటే నారాయణ సార్ మా డివిజన్కి వచ్చి మా కార్యకర్తలు మేమేకమయ్యి ఈరోజు భోగి పండుగ వేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నమస్కారం. సందర్భంగా కార్యకర్తలతో మమేకమై నారాయణ గారు అభివృద్ధి నారాయణ అభివృద్ధి అనే కాన్సెప్ట్తో ప్రతి ఒక్క కొన్ని డివిజన్లు రమాదేవి గారు, కొన్ని డివిజన్లు షర్మి మేడం గారు, ఇలా అందరూ తలా ఒక డివిజన్ ఎంచుకొని చేసుకుంటున్నారు. మీకు అందరితో కలిసి ఉండడము, ఇక్కడ అందరితో మమేకమై ఉండడం కూడా నారాయణ గారికి చాలా ఇష్టము. అందువల్లే ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అందరికీ భోగి శుభాకాంక్షలు. 4వ డివిజను 3వ డివిజన్, ఇప్పుడు 4 అయింది. 3వ డివిజన్కి యాక్చువల్గా కూడా పోబోతున్నాను. అయితే నాకు కార్యకర్తలతో ఈరోజు ఈ భోగిని చేసుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే మొన్న ఎలక్షన్లో దాదాపు 3600 మంది కార్యకర్తలు నా కోసం చాలా కష్టపడబట్టే 73,400 ఓట్ల మెజారిటీ వచ్చింది. అంత మెజారిటీ వచ్చిందంటే కార్యకర్తలందరూ ఎంతో శ్రమించి కష్టపడ్డారు. అందువల్ల ఖచ్చితంగా వాళ్ళతో వాళ్ళ ఆనందాన్ని, నా ఆనందాన్ని కలిసి పంచుకోవాలని ఈరోజు యాక్చువల్గా నేను ఈ యొక్క డివిజన్లో తిరుగుతూ వాళ్ళందరితో ఈ యొక్క పండుగ జరుపుతున్నాను. నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఈ రాష్ట్రం మీకు అందరికీ తెలిసిందే, ఆర్థికంగా చితికిపోయింది. గత ప్రభుత్వం ఆర్థిక ప్రణాళిక అనేది ఒక పక్కా ప్రణాళిక లేక ఏ విధంగా ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిని ముందు తీసుకోవాలనే ప్రణాళిక లేదు. లేకుండా మొత్తం నాశనం చేశారు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయారు. ఆ 10 లక్షల కోట్లకి ఇన్సూరెన్స్ కట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంది. ఈ ప్రభుత్వం ఉందంటే మళ్ళీ మీదే, ప్రజల దగ్గర నుంచి తీసే కట్టాలి, ఇంక వేరే రావు. అదేవిధంగా చిన్న కాంట్రాక్టులు వాళ్ళందరూ కూడా తీసుకుంటే 1,00,000 కోట్లు అప్పు చేసిపోయారు. పండగ సందర్భంగా నిన్న కూడా యాక్చువల్గా కాంట్రాక్టర్లు కొంత అమౌంట్ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు. అదే విద్యాసంస్థలు చదువుకునే పిల్లల యొక్క హాల్ టికెట్లు ఆపుతున్నారంటే విద్యాశాఖ మంత్రి కొంత అమౌంట్ రిలీజ్ చేశారు. అంతా చేయలేకపోయినా కొంత చేసుకుంటూ వస్తున్నారు. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి గారు అనేక విధాల ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా ఒక రాష్ట్రం డెవలప్ కావాలంటే ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రాకుండా డెవలప్ కాదు.
ఈ 6 నెలల్లో దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల ఇండస్ట్రీస్ని రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. నిజంగా ఈ 4 కోట్ల ఇండస్ట్రీస్ కానీ వస్తే దాదాపు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. మొన్నే ప్రైమ్ మినిస్టర్ గారు విశాఖపట్నంలో 2 లక్షల కోట్లకు సంబంధించిన ఇండస్ట్రీస్కి శంకుస్థాపన చేశారు. ఈ విధంగా ఈరోజు రాష్ట్రం ముందుకు పోవాలంటే ఇండస్ట్రీస్ కోసం ముఖ్యమంత్రి గారు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు. అవి వచ్చినప్పుడే మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది. ఇలాంటి పిల్లల యొక్క భవిష్యత్తు అంధకారం. నెల్లూరుకు వస్తే నెల్లూరు సిటీ 2014-19లో అనేక డెవలప్మెంట్ చేశాను, అందరికీ తెలుసు. రోడ్లు కావచ్చు, పార్కులు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, నెక్లెస్ హౌస్ కావచ్చు, షాదీ మంజిల్ కావచ్చు, ఇలా అనేకమైనవి. కానీ గతంలో కొద్దిగా ఆగిపోయినాయి. 1100 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ శాంక్షన్ చేస్తే 165 కోట్ల పని ఆగిపోతే 5 సంవత్సరాలు వాళ్ళు చేయలే. ఎందుకు చేయలేదంటే మా మీద కోపంతో. ఆ పని పూర్తయితే మాకు పేరు వస్తుందని ఆ 165 కోట్ల అడ్కో నుంచి కూడా తీసుకోవాలా. అది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ భారం కాదు, రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కట్టేటట్టుగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పి క్యాబినెట్లో అప్రూవ్ చేసి అసెంబ్లీలో కూడా అప్రూవ్ చేయించాను. కానీ ఆ 125 కోట్లు కానీ ఇప్పుడు మళ్ళీ ఆ 125 కోట్ల కోసం నేను ఢిల్లీ పోయి అడ్కో చైర్మన్తో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ఫైనాన్స్ మినిస్టర్ సెక్రటరీతో మాట్లాడితే వాళ్ళు అప్రూవల్ ఇస్తున్నారు. మరొక 2 నెలలు అది వస్తుంది. రాగానే 1.5 yearలో నెల్లూరు ప్రజలకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ 100% పూర్తి చేస్తానని తెలియజేస్తుందా. 27 పార్కులకు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. 27 పార్కులు వచ్చే నెలాఖరాకు పూర్తి చేస్తారు. అదేవిధంగా పాట్ హోల్స్ అన్నీ ఈ నెలాఖరాకు పూర్తి చేసేటట్టుగా అది కూడా వర్క్ జరుగుతుంది. ఇలా నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది, ఖజానా ఖాళీ అయినా చిన్నగా మెల్లగా యాక్చువల్గా ఖజానా కొంత మెరుగుపరుస్తుంది. నేను వీలైనంత తొందరలో ఎలక్షన్స్కి ముందైతే హామీ ఇచ్చాను అవన్నీ పూర్తి చేస్తానని తెలియజేస్తూ మరొకసారి భోగి, సంక్రాంతి, మకర సంక్రాంతి సందర్భంగా నెల్లూరు ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.